ఆగస్టు 15వ తేదీ నుండి కొన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు కదా. స్త్రీ శక్తి అనే పేరు మీద, ఆ పథకం పేరుతో. అయితే ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పేరుతో మహిళల ఆర్థిక స్వతంత్రాన్ని పెంపొందించాము అని, మహిళలను మహారాణులు చేసే నిర్ణయం అని, కాబట్టి దీన్ని ఊరు వాడ పిక్కటిల్లే విధంగా ప్రచారం చేయాలి అని, ఆ బాధ్యతలను స్థానిక నాయకత్వం నుంచి ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా తీసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు దీని ద్వారా కలుగుతున్న ఆర్థిక స్వాతంత్రాన్ని వివరించాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ సభల్లో ప్రసంగిస్తున్న వాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మహిళల ఆర్థిక ముఖ చిత్రాలు ఏ విధంగా మారిపోతాయో పుంకాలుగా డైలాగులు చెబుతూ ఉంటే అవి అర్థం కాక నాలాంటి వాళ్ళు జుట్టు పీక్కునే పరిస్థితి. అంటే ఎలా? ఎప్పుడోసారి ఎవరో రోజు మహిళలు ప్రయాణాలు చేస్తూ ఉంటారా? ఎవరో కొందరు చేస్తూ ఉంటారేమో, దానివల్ల మొత్తం ఆర్థిక స్వతంత్రం వచ్చేస్తుందా? మొత్తం జీవితాలు మారిపోతాయా? సరే, కాస్తో కోస్తో ఉపశమనం అంటే ఓకేనేమో, మొత్తం వాళ్ళ ఆర్థిక స్వతంత్ర ముఖ చిత్రమే మారిపోతుంది. ఇంతనా? నిజంగా అనిపించింది ప్రచారం చేసుకోగలిగే తెలివితేటలు ఉండాలి, ప్రచారం చేసుకోగలిగే ఏమంటారు మంచిగా స్క్రిప్ట్ రైటర్లను సిద్ధం చేసి పెట్టుకోగలిగితే ఆర్థిక స్వాతంత్రం ఏంది, దేశానికి స్వాతంత్రం కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల వల్లనే వచ్చాయి అని చెప్పి ప్రచారం చేసిన, ఆ విధంగా ప్రచారం చేసి కూడా కొందరిని నమ్మించగలిగే తెలివితేటలు టీడీపీ క్యాంపులో ఉన్నాయని చెప్పి మనం ఘంటాబద్ధంగా చెప్పచ్చు. ఉచిత బస్సు సౌకర్యం వల్లనే ఆర్థిక స్వతంత్రం కలిగేటట్లు అయితే, అది అంత పెద్ద ఆర్థిక స్వతంత్రం కలిగిస్తే 30 లక్షల మంది మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద డైలాగులు చెప్పాలి. స్కూల్కి వెళ్ళే తల్లుల ఖాతాల్లో, పిల్లలు స్కూల్కి వెళ్తే తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం ఆర్థిక స్వాతంత్రం గురించి మాట్లాడాలి. పిల్లలు హాస్టల్లో వండి చదువుకుంటూ ఉంటే వాళ్ళ హాస్టల్ ఫీజులు కనుక ప్రభుత్వమే కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించే చికిత్సలు 1000 నుంచి 3,500 పెంచినటువంటి ఆయన ఏం మాట్లాడాలి. 45 ఏళ్ళు దాటిన మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు ఇచ్చుకుంటూ వాళ్ళ కంప్లీట్గా ఆర్థిక ఉపశమనం, కనీసం ఏదో ఒక రూపంలో వాళ్ళ ఎక్స్పెండిచర్, వాళ్ళకి ఆర్థిక మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఒకటా రెండా అన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాల్సి ఉంటుంది, ఎలా మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ప్రచారం చేసుకోగలిగే తెలివితేటలు కావద్దు. ఇంత పిఆర్ స్టంట్ వేయగలగాలి కదా. బహుశా అది కొందరికే సాధ్యమేమో లేండి, అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఊరు వాడ ప్రచారం ఏంది, పత్రికల అడ్వర్టైజ్మెంట్లు ఏంది, టీవీల అడ్వర్టైజ్మెంట్లు ఏంది, చాలా పెద్ద ఎత్తున నిజంగానే ఉచిత బస్సు ద్వారా అంత ఆర్థిక స్వాతంత్రం. ఎంతమంది ప్రయాణిస్తున్నారు? మీ ఇంట్లో వాళ్ళు రోజు ఎంతమంది వెళ్తూ ఉన్నారు? వెళ్తే ఎంత దూరం వెళ్తారు? ఎంత టికెట్ ఛార్జీకి వెళ్తారు? నెలకు 150 రూపాయలు మిగిలించుకుంటారా? యావరేజ్గా ఒకరిని తీసుకుంటే కొందరు అది కూడా అవకాశం ఉండదేమో. 150 రూపాయలు నెలకు మిగిలించుకోవాలంటే మీ నియోజకవర్గం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటే నియోజకవర్గానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ తాలూకా, ఆడికి నెలకు ఒక రోజైనా అప్ అండ్ డౌన్ చేసి రావాలి మహిళలు. అందరూ ఏడబోతారు. కానీ ఒకడైతే ఫ్యాక్ట్ లేండి, రవ్వంత చేసి కొండంత ప్రచారం ఏ విధంగా కల్పించాలో చంద్రబాబు నాయుడు గారి క్యాంపు చూపెడుతూ ఉంటే, కొండంత చేసి రవ్వంత ప్రచారం కూడా చేసుకోలేని జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు యొక్క ఆ లోపాలు, ఆ క్యాంపు యొక్క విఫలత్వం ఏదైతే ఉంటుందో, వైఫల్యం ఏదైతే ఉంటుందో, దాన్ని ఇప్పుడు మరొకసారి వైసీపీ అభిమానులు, జగన్ ఫ్యాన్స్ కూడా గుర్తుకు తెచ్చుకునే పరిస్థితి సోషల్ మీడియాలో అయితే కనిపిస్తుంది లేండి.